గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కాన్సెప్ట్లు, టెస్ట్‌లతో ముందుకు సాగుతోంది 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8. బుల్లితెర ప్రేక్షకులని ఒక రేంజ్‌లో ఎంటర్‌టైన్ చూస్తూ ఉండగానే 2 వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ సీజన్ తొలి వారం ఎలిమినేషన్స్‌లో బేబక్క, రెండో వారంలో శేఖర్ భాషా బయటికి వెళ్లిపోయారు. ఇక 'బిగ్ బాస్' సీజన్ 8 ప్రారంభానికి ముందు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పలువురు పేర్లు తెర మీదకి వచ్చాయి. అందులో జ్యోతిరాయ్ ఆలియాస్ జగతి మేడం. ఈ హాట్ బ్యూటీని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించారట. అయితే ఈ బ్యూటీ ఇటు సీరియల్స్, అటు సినిమాల్లో బిజీగా ఉండడంతో తను హౌస్ లోకి రాలేను అని చెప్పారని టాక్. మరొక వైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ముక్కు అవినాష్, శోభా శెట్టి, రోహిణి, హరితేజ, నయిని పావని వైల్డ్ కార్డుతో హౌస్ లోకి రాబోతున్నారని సమాచారం అందుతోంది. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొక బ్యూటీ వస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ బ్యూటీ మరెవరో కాదు, గోరింటాకు ఫేమ్ కావ్యశ్రీ. ఈ అమ్మడు కర్ణాటక, బెంగళూరులో పుట్టి పెరిగింది. కావ్య కాలేజీ డేస్ నుంచే నటనపై ఆసక్తి పెంచుకుంది. తల్లిదండ్రులు కూడా తనకి సపోర్ట్ గా నిలవడంతో నటనపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి నీలి అనే కన్నడ సీరియల్ తో నటించి అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత అమ్మ మహంకాళి అనే సీరియల్‌తో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో తొలి సీరియల్ 'గోరింటాకు'తోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది కావ్యశ్రీ. ఆ తర్వాత స్టార్ మా ప్రసారం అవుతున్న 'అమ్మకు తెలియని కోయిలమ్మ' అనే సీరియల్‌లో నటించే అవకాశం అందుకుంది. ఆ సీరియల్‌లో శకుంతల పాత్రలో కావ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది. ఇక 'గోరింటాకు' సీరియల్ చేసే సమయంలో నిఖిల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ సీరియల్‌లో వాళ్ళిద్దరూ జంటగా నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ పలు ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, డాన్స్ షోస్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ప్రారంభించారు. అందులో షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, ఫోటోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేవారు.